భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడి సుఖంపేటవి. చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నెర జయించిన ఆనందేశు సత్యనారాయణ, నా సాటి గణాల పలక దర్శన, ఎరకల దేవిచ్చిన పుట్టినాడు నా బులక సుందరి, కరవిచ్చిన కైలాసవతి, పంబలని పంబాల జోడు నా బయలవానిది, బ్యాగల కట్టన సకలం సదరస బండ నా బ్యాగరింటిది, లదిగ పడవట్ల వానిది, బర్షన కంబరింటిది, కొలిమిన సారానే బొంగరాల సరసమైన వాటాన బాలను బొంగరాన బొంగరం నాని బొడ్డగంట నా మాదిగింటి గూటాన, పెద్దల నాటి పెద్దమనంటే దండమాలమనంటే పల్లెలమనంటే ఇడుగులమ్మనంటే, ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే, వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమంటే ఆనలక రూపం, 3 నెలల పోషనంటే గడ్డలమంటే సూదులమంటే, కనకాల కట్టబయసినంటే నా చిన్ని తమ్ముడు, పింగళ మల్లన శరము, 7 రక్క జల్లము, ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న ఆ పేద గ్రామానికి ఏమి విచారం? వర్షాలు పడలేదని మీకు ఇంత బెంగగా ఉంది, నా గురించి మాత్రం మీరు ఆలోచించలేదు. మీ నయనాలకు తెప్పించినా గాని దుష్టులు గాని వారి మాత్రం ప్రవర్తన మాత్రం మార్చుకోరే. ఈ కొడుకు పెట్టి నిన్ను ఆనందించినావా, సంతోషపడ్డావా లేదా ఎందుకు అడుగుతాను? నీ మీద భక్తి భయం ఉన్నాయి కాబట్టి ఈ జాతర నిర్వహించి నీ ఈ రత్న కొలువు ఏర్పాటు చేసిన. నువ్వు ఈ రత్న కొలువు మా గురించి రేపు రాబోయే రోజుల్లో ఎలా ఉంటావో అక్షరం తెలుసుకోవాల్సిందే కదా. నా ప్రజలందరూ నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చినందుకు ఏం కార్యక్రమాలు చేస్తారా బాలక? నా ప్రజలందరూ ఎంతో దుఃఖిస్తున్నారు కూడాను. ఇంతమంది సిబ్బంది ఉన్నా గాని ఆటంకాలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి కదరా బాలక. నా ప్రజలందరూ ఎన్నెన్ని ఆటంకాలు అడ్డుకుంటున్నా గాని నా కల్లారిలో మాత్రం నాకు పూజలు మాత్రం జరిపిస్తున్నారు. నా బాధ్యత కూడా నాదే కదా. నా కొల్లారి సంతోషిస్తేనే కదా నేను కూడా సంతోషించాను. నా కొల్లారికి వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ఉందా నేను చూసే భారం కూడా నాది కదా. ఈ రోజులోకి విపరీత పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేదా విపరీతమైపోయి ప్రజల శాంతితో బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు నీ కొల్లారి శాంతిగా నువ్వు చేస్తున్నా మా నేర్చుకోవు. నేను శాంతితోటి ఉన్నానంటే మీరే కారణం. మీ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటున్నాను కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రీయ మంత్రివర్యులు ఎంతో ఆనందంగా చీరతో నీకు మొట్టమొదటి సంప్రదాయాన్ని అందజేశారు. ఎంతసేపు నీ గోళీలు కానీ చక్కగా 1000 లక్షల పొగగా తింటున్నావు, నైవేద్యాలు అనుకుంటున్నావు, శాఖలు పోయిస్తున్నావు. నువ్వు తల్లిలో నుండి నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఇయ్యనా? ఆశీర్వదించాల్సింది కూడా నేనే. మీ కష్టాలను దూరం చేసేదాన్ని కూడా నేనే. మీ కష్టాలను కూడా పెట్టేదాన్ని కూడా నేనే. కొల్లారి పెంపు చేసుకుంటున్నానే తప్ప
కాసులు మాత్రం నాకు రాలేదేంద్రా? కళ్ళు మూసుకొని తిరుగుతున్నారా బాలక? కాసు వస్తేనే కదా ఇవన్నీ నిలబడ్డాయి. కాసు వస్తేనే కదా ఇవన్నీ జరిగింది. ఎంత చేసినా గాని నా కొల్లారి నింపుకొని నా ప్రజలందరికీ సుఖశాంతులతోటి ఉండే చేసే భారం నాది. ఒక సంవత్సరంలో గంటలలో వెళ్ళే నీకు పావలా ఆదరించాయి. ఈ విధంగా సర్వదేశీ యాత్ర చేసేవాడు ఇవాళ భూమిలో కొత్తనామం అనేది నీకు జలాశయాలు ఇంత ఆనందంగా నా కొల్లారి అందుకొచ్చినదని పావుల ₹1 అయినా గాని నా ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉండేవారు బాలక. ఇప్పుడు మాత్రం ఎవరికి వారే ఎంత దోచుకుందామనే చూస్తున్నారే గాని శాంతులతో నువ్వు ఏం చేస్తావు? రక్షించేది కూడా నేనే, శిక్షించేది కూడా నేనే. కానీ ఎవరు ఎంత దోచుకున్నా, ఎవరు ఎంత చేసినా గాని తప్పనిసరిగా నేను శిక్షిస్తా, నేను రక్షిస్తా. నేను రంగం కార్యక్రమం సంపన్నమైంది. అమ్మవారు మనలో ఉండేటటువంటి ఏమో మనం ఆశిస్తున్నాము అని చెప్పేసి అమ్మవారికి చెప్పినప్పుడు మనలో ఉండే లోపము, మనలో ఐక్యత లేదు అనేటటువంటిది తెలియజేస్తూ అయినా కూడా తను కాపాడుతానని చెప్పి అందరికీ చెప్పారు. తర్వాత కార్యక్రమం